శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున ధనలక్ష్మి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఆడవారు ఉదయాన్నే లేచి స్నానం అనేది తప్పకుండా చేయాలి. మగవారు తలస్నానం చేయాలి ప్రతినిత్యం. ఆడవారు రోజు చెయ్యకపోయినా పర్వాలేదు, కంఠస్నానం అనేది చెయ్యాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటంటే, ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి గుమ్మం ముందర కొంచెం పసుపు నీళ్ళని జల్లాలి. అదేవిధంగా ఒక రాగి చెంబు తీసుకుని దాన్ని శుభ్రంగా తోమి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ వేసి నీళ్లు పోసి ఒక 2 పసుపు రంగు పువ్వులు వేసి మనం ఇంటి ఎంట్రన్స్లో బయట కుడివైపున పెట్టడం అనేది చెయ్యాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక పళ్ళెంలో నీళ్లు పోసి దాంట్లో 2 పువ్వులు పెట్టి ఒక దీపాన్ని వెలిగించి గుమ్మానికి ఒక పక్కగా పెట్టడం అనేది చెయ్యాలి. దానివల్ల గడప మంగళవారం శుక్రవారం రోజు కూడా తుడుచుకున్నా పర్వాలేదు, మంగళవారం శుక్రవారం పసుపు రాసి బొట్లు పెట్టి దాని మీద 2 పువ్వులు పెట్టాలి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళు ప్రధానంగా చేయవలసిన పని ఏమిటంటే, తల ఎప్పుడు పడితే అప్పుడు దువ్వకూడదు. దానికి ఒక సమయాన్ని ఏర్పరచుకోవాలి. ఉదయం కానీ లేదా మీ పనులన్నీ అయిన తర్వాత కానీ ఏదో ఒక చోట కూర్చుని తల దువ్వుకోవాలి. ఎందుకంటే ఆ దువ్వుకున్నటువంటి తల వెంట్రుకలు ఎక్కడైనా పడినా, దాన్ని ఎవరైనా తొక్కినా కూడా మనకి చెడు అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడా తల వెంట్రుకలు ఎక్కడా కనపడకూడదు. ఎందుకంటే అలా విసిరితే మళ్ళీ మనం తినే పదార్థాల్లోకి వస్తాయి అవి. కాబట్టి ఒక సమయాన్ని ఏర్పరచుకుని తల దువ్వుకోవడం అనేది చెయ్యాలి. అదేవిధంగా ప్రతిరోజు మనకి ఏదైనా బాధ ఉన్నా, ఇంట్లో గొడవలున్నా, ఇబ్బందులున్నా ఆడవారు ఉదయం పూట ఏడవకూడదు. లక్ష్మీదేవి వచ్చే సమయం తలుపులు తీసి అలా ఏడుస్తూ కూర్చుంటారు. పెరట్లో కానీ వీధిట్లో కానీ కూర్చుని ఏడవకూడదు. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం అంటే ప్రదోష సమయంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల తర్వాత ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు అసలు ఏడవకూడదు. సాయంత్రం పూట ఈ సమయంలో అసలు ఏడవకూడదు. అదేవిధంగా ఒక కాలు అవతల వేసి ఒక కాలు యువతల వేసి మాట్లాడడం, అటో కాలు ఇటో కాలు వేసి కూర్చోవడం. అదేవిధంగా ఉదయాన్నే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం, స్నానం చేయకుండా దేవుడి గదిలో సామాన్లు ముట్టుకోవడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కాకుండా ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి ఆడవారు తర్వాత మళ్ళీ చేయండి, మీ పని అయిపోతే. ఉదయాన్నే లేచి తలస్నానం కాదు, బ్రష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి మీ పనులన్నీ చేసుకోండి. స్నానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తల వెంట్రుకలు లేకుండా శుభ్రం చేసుకోవడం అనేది మంచిది. మీరు ఏ టైంలో వేసుకున్నా ఒక చోట కూర్చుని జడ వేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏడవకూడదు. అదేవిధంగా ఇంట్లో తల్లి కానీ, కూతురు కానీ, భార్య కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఏడవకుండా చూసుకునే బాధ్యత ఇంట్లో మగవాళ్ళదనమాట. తల్లి ఏడవకూడదు, కూతురు ఏడవకూడదు, చెల్లి ఏడవకూడదు, భార్య ఏడవకూడదు. ఆడ మనిషి ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తూ కనపడకూడదు. మరి ఉదయం సాయంత్రం అసలు ఏడవకూడదు. కాబట్టి ఇటువంటి ఏడుపులు అవి లేకుండా ఒక సమయాన్ని నిర్దేశించుకుని యొక్క తలదువ్వుకోవడం అనేది చెయ్యాలి. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ప్రతిరోజు మీ దేవుడి మందిరంలో కూర్చుని మగవారైనా ఆడవారైనా కూడా మొదటి రోజు పువ్వులు అంటే ముందు రోజు పూజ చేసిన నిర్మాల్యం బరువు లేకుండా తీసేసి మీ ఇష్టదైవం దగ్గర కులదైవం దగ్గర దీపారాధన చేసుకుని లక్ష్మీదేవి ఫోటో ఉంటే అక్కడ కూర్చుని 108 సార్లు ఓం శ్రీం 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 విశ్వజగద్వంద్యాయ నమః, ఓం శ్రీం 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 విశ్వజగద్వంద్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఉదయం సాయంత్రం దేవుడి మందిరం దగ్గర కానీ ఏదైనా దేవాలయం దగ్గర కూర్చుని
ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క విధి విధానాలు పాటించండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏడవకుండా ఉండాలి. ఉదయం సాయంత్రం అస్సలు ఏడవకూడదు. లక్ష్మీదేవి వచ్చే సమయంలో ఏడుస్తూ ఉంటే జ్యేష్ఠాదేవి వచ్చి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి విధి విధానాలు పాటించండి. ఆడవారు మగవారు కూడా ఈ యొక్క ఓం శ్రీం 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 3 సార్లు ఓం శ్రీం 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 విశ్వజగద్వంద్యాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పఠించండి. లక్ష్మీదేవికి ఆడవారు పసుపు రంగు పువ్వులతో పూజ చేసి శుక్రవారం నాడు తలస్నానం చేసి పాలు బియ్యం పంచదార కలిపినటువంటి పాయసాన్ని నివేదించి ఆ యొక్క లక్ష్మీదేవికి సమర్పించండి. మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా శుక్రవారం నాడు కానీ ఏదైనా సరే ఉత్తరా నక్షత్రం రోజున కానీ విశేషమైనటువంటి ఏకాదశి తిథి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ లక్ష్మీదేవికి తామర పువ్వులతో పూజ చేయండి. ఓం శ్రీం 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 విశ్వజగద్వంద్యాయ నమః మంత్రాన్ని పఠించండి. పౌర్ణమి నాడు కానీ పౌర్ణమి శుక్రవారం వచ్చినప్పుడు కానీ లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజ చేయండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. పాయసం నైవేద్యం పెట్టండి. తామర పువ్వులతో పూజించండి. నెలకొక్కసారి కానీ 3 నెలలకు ఒక్కసారి కానీ మీ ఇంట్లో పురోహితుల ద్వారా లక్ష్మీదేవికి పూజ జరిపించుకుని యథాశక్తి లక్ష్మీ గణపతి హోమం జరిపించుకోండి. మీ ఇంట్లో అప్పుల బాధలు కానీ రుణ బాధలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఈ యొక్క మంత్రాన్ని పఠించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.